బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA హైజాక్ నుంచి ట్రైన్ను పాకిస్తాన్ మిలిటరీ తిరిగి స్వాధీనం చేసుకుంది. శక్తివంతమైన పాకిస్తాన్ ఆర్మీ అందుకోసం వందల మంది సైన్యాన్ని భారీగా హెలికాప్టర్లను దించింది. 36 గంటల పాటు శ్రమించింది. వాస్తవానికి చాలా మంది బందీలు ముందే తప్పించుకున్నారు. కానీ వారిని కూడా సైన్యం తమ ఖాతాలోకి వేసుకుంది. తిరుగుబాటులందరినీ హతమార్చినట్టు వెల్లడించింది. అయితే బలూచిస్తాన్లో పాకిస్తాన్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఇకనైనా బలూచీలను తమతో సమానంగా ఇస్లామాబాద్ చూస్తుందా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పాక్ సైన్యం కట్టడి చేయగలదా? బలూచీలు పాకిస్తాన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? వాచ్ స్టోరీ. బలూచిస్తాన్లో పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? బలూచిస్తాన్ పేదరికాన్ని పాక్ రూపుమాపుతుందా? పాకిస్తాన్ను ఎందుకు బలూచీలు ద్వేషిస్తున్నారు? బలూచిస్తాన్లో హైజాక్ అయిన జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. మృతుల సంఖ్య భారీగానే ఉంది. మొత్తం 340 మందికి పైగా బందీలను విడిపించారు. మరో 21 మంది మరణించారు. అధికారిక లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. కానీ కొన్ని నివేదికల ప్రకారం 28 లేదా 29 మంది మరణించి ఉండొచ్చని వివరిస్తున్నాయి. అసలు బలూచిస్తాన్లో ఏం జరిగింది? ఈ నెల 11న బలూచిస్తాన్ పాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఒక బాంబు దాడితో రైలును హైజాక్ చేశారు. ఆ తర్వాత ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకున్నారు. మొత్తం 450 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూప్ ప్రకటించింది. దాని పేరు BLA. BLA అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన బలూచిస్తాన్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలన్నదే BLA డిమాండ్. కానీ ఈ డిమాండ్ నెరవేరకముందే తిరుగుబాటుదారులు హతమయ్యారు. BLA గ్రూప్ సభ్యులందరినీ అంతం చేసినట్టు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. ఈ ఆపరేషన్ 30 గంటల పాటు సాగింది. ఇందులో వందల మంది పాకిస్తాన్ సైనికులు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. BLA ట్రైన్ హైజాక్ తో పాకిస్తాన్ ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. బలూచిస్తాన్లో సరిగ్గా ఏం జరిగిందో ఇప్పుడు కొందరు బందీలు వివరిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ సైన్యం బందీలందరినీ రక్షించలేదు. కొందరు ప్రయాణికులు స్వయంగా రైలు నుంచి దూకి పారిపోయారు. సమీప రైల్వే స్టేషన్లకు కాలినడకన వెళ్లారు. ఈ విషయం బందీలే వెల్లడించారు. BLA వద్ద బందీలుగా ఉన్నవారు మాత్రం తప్పించుకోలేకపోయామని తెలిపారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని BLA ఫైటర్లు బెదిరించారు. అందుకే తాము ట్రైన్ దూకి వెళ్లలేకపోయామని వివరిస్తున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో మాత్రం కొందరు తప్పించుకున్నారు. అప్పటికీ వారిపై BLA కాల్పులు జరిపిందట. ఈ కాల్పులు 3 గంటల పాటు సాగినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాత రైలు నుంచి ప్రయాణికుల్ని బలవంతంగా దింపి కులాల వారీగా వేరు చేసినట్టు చెబుతున్నారు. సరైకి, పంజాబీ, బలోచి, పఠాన్లను గ్రూపులుగా విడదీసినట్టు తెలుస్తోంది. ఇక పంజాబీలను ఎక్కువగా BLA హింసించిందని బందీలు కొందరు వెల్లడించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా బలూచిస్తాన్ను సందర్శించారు. ఆ ప్రాంతంలో రక్షణ, వైద్య ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు. ట్రైన్ హైజాక్ పై షెహబాజ్ దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే నెక్స్ట్ ఏం జరగబోతున్నది? పాకిస్తాన్ ప్రభుత్వం తదుపరి చర్య ఏంటి? BLAను పాకిస్తాన్ సైన్యం అడ్డుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం పాకిస్తాన్ చెప్పడం లేదు. కానీ నిందలు వేసే కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నది. BLA ఫైటర్లకు తాలిబాన్లు మద్దతిస్తున్నట్టు ఆరోపిస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కాబూల్ నుంచి ఆదేశాలు అందుతున్నట్టు ఇస్లామాబాద్ ఆరోపించింది. శాటిలైట్ ఫోన్తో BLA తాలిబాన్లు మంత్రాలు జరుపుతున్నట్టు విమర్శించింది. నిజానికి అలా జరగడానికి అవకాశం ఉంది. అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసిన ఆయుధాలను BLA వాడుతున్నట్టు పాకిస్తాన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొత్తంగా తాలిబాన్లకు BLAకు అనుబంధం ఉందని పాకిస్తాన్ చెబుతోంది. కానీ పాకిస్తాన్ అంతటితో ఆగలేదు. భారత్పై కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖ నిందలు వేస్తోంది. దురదృష్టవశాత్తు తమ దేశంలో శాంతికి విఘాతం కలిగించే కొన్ని శక్తులున్నాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్ అలీఖాన్ తెలిపాడు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాకిస్తాన్ విజయం సాధించకుండా అడ్డుకుంటున్నట్టు విమర్శించాడు. ఉగ్రవాదులతో బయటి దేశాల సంబంధాలను నిలుపుతున్నాయని ఆరోపించాడు. భారత్ పొరుగు దేశాలను అస్థిరపరిచేందుకు ఎలా ప్రయత్నిస్తుందో తమకు తెలుసని అలీఖాన్ చెప్పాడు. అయితే అలీఖాన్కు తాలిబాన్లు కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ పాలకులు చేస్తున్న నిరాధారమైన ఆరోపణల్ని తాము స్పష్టంగా తిరస్కరిస్తున్నట్లు తాలిబాన్లు చెప్పారు. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యల్ని చేసే ముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తమపై ఆరోపణలు గుప్పించడం మానేసి సొంత భద్రత, అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్కు తాలిబాన్లు హితవు పలికారు. ఒక రకంగా చెప్పాలంటే మీ సమస్యలకు మమ్మల్ని నిందించొద్దని పాకిస్తాన్కు తాలిబాన్లు కౌంటర్ ఇచ్చారు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోకుండా తమపై నిందలు వేయడం ఏమిటంటూ తాలిబాన్లు మండిపడుతున్నారు. ఈ విషయంపై భారత్ కూడా ఇస్లామాబాద్కు కౌంటర్ ఇచ్చింది.
పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి మొత్తం తెలుసని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఇతరులపై వేలెత్తి చూపే బదులు అంతర్గత సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని జైస్వాల్ చురకలంటించారు. కానీ పాకిస్తాన్ స్పష్టంగా పొరుగు దేశాలను బలూచ్ ట్రైన్ వివాదంలోకి లాగాలని చూస్తోంది. అందుకే తెరపైకి భారత్ ఆఫ్ఘనిస్తాన్లను ఇస్లామాబాద్ తీసుకొస్తోంది. ఇక్కడ లాజిక్ ఏమిటంటే, ఎప్పుడైతే విదేశాలపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తారో అప్పుడు సొంత వైఫల్యాలు దాచుకోవడమే. నిజానికి బలూచిస్తాన్ ఖనిజ సంపద విస్తారంగా ఉన్న ప్రాంతం. బొగ్గు, సహజ వాయువులు, బంగారం, రాగి వంటి వనరులకు బలూచి నిలయం. పాకిస్తాన్లోనే అతి పెద్ద రాష్ట్రం, సహజ వనరుల్లోనూ అత్యంత ధనికమైన రాష్ట్రం బలూచిస్తానే. కానీ ఇప్పటికీ బలూచిస్తాన్ను సవతి బిడ్డలాగే పాకిస్తాన్ చూస్తోంది. ఒకసారి గణాంకాలు చూద్దాం. పాకిస్తాన్ పేదరికం రేటు 40%, కానీ బలూచిస్తాన్ పేదరికం 71%. పాకిస్తాన్ అక్షరాస్యత రేటు దాదాపు 60%, కానీ బలూచిస్తాన్లో కేవలం 40%. 2000 నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు 4.2% పెరిగింది. కానీ బలూచిస్తాన్లో మాత్రం వృద్ధి కేవలం 2.1%కి పరిమితమైంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే బలూచిస్తాన్ పాకిస్తాన్ ఏ రకంగా చూస్తోందో ఇట్టే అర్థమైపోతుంది. విస్తారంగా ఖనిజ సంపద వనరులు ఉన్న బలూచిస్తాన్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అక్కడి ప్రజలు పేదరికంతో విలవిలలాడుతున్నారు. ఇదే ఆ ప్రాంతంలో తిరుగుబాటుకు కారణమైంది. బలూచిస్తాన్ ఆర్థికంగా వెనుకబడి ఉంది. దీనికి తోడు బలూచిస్తాన్ తిరుగుబాటుకు రాజకీయ సమస్యలు కూడా కారణం. నిజానికి బలూచిస్తాన్ ఎప్పుడూ పాకిస్తాన్లో చేరాలని కోరుకోలేదు. 1940లో ఇది గిరిజన ప్రాంతాలతో ఉన్న రాజ్యం. భారత విభజన సమయంలో కశ్మీర్తో పాటు నిజాం, బలూచిస్తాన్ రాజ్యాలను బ్రిటిషర్లు స్వతంత్ర రాజ్యాలుగానే ప్రకటించారు. భారత్ పాకిస్తాన్లో విలీనమనేది ఆయా రాష్ట్రాల ఇష్టమని బ్రిటిషర్లు తేల్చేశారు. కశ్మీర్, నిజాం రాజ్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ బలూచిస్తాన్ మాత్రం భారత్లో చేరాలని కోరుకుంది. లేదంటే స్వతంత్ర దేశంగా ఉండాలని ఆశించింది. అయితే బలూచిస్తాన్ భారత్లో చేరకుండా స్వతంత్ర దేశంగానే ఉండాలని పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ చేశాడు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కోసం బ్రిటిషర్లతో వాదించాడు. కానీ 1948లో పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లోకి ప్రవేశించింది. గిరిజన రాజ్యాలను బలవంతంగా పాకిస్తాన్లో విలీనం చేసుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి పాల్పడింది. ఇది 80 ఏళ్ల క్రితం జరిగింది. కానీ ఈ గాయాలు మాత్రం బలూచిస్తాన్లో మానలేదు. బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణను బలూచ్ గ్రూపులు అంగీకరించడం లేదు. తిరుగుబాటుదారులను అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం అత్యంత క్రూరంగా వ్యవహరించింది. బలూచిస్తాన్లో వేల మంది అదృశ్యమయ్యారు. అన్యాయంగా సైన్యం బలూచీలను హతమార్చింది. అందుకే పాకిస్తాన్ సైన్యమంటే బలూచీలు తీవ్రంగా ద్వేషిస్తారు. అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ రైలు హైజాక్ ఘటన తర్వాత పాకిస్తాన్ సైన్యం వ్యూహం మారుస్తుందా? దాడి తర్వాత గేమ్ ప్లాన్స్ మారిపోయినట్టు సైన్యమే చెబుతోంది. దీని అర్థం మాత్రం కేవలం హింసనే. సైన్యం ఇప్పటికీ భారీగా అక్కడ మోహరించింది. అక్కడి ప్రజల్ని ఉక్కుపాదంతో అణిచేస్తోంది. ట్రైన్ హైజాక్తో మరింత దారుణంగా సైన్యం వ్యవహరించే ముప్పు పొంచి ఉంది. మరి బలూచిస్తాన్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడప్పుడే ఊహించడం కష్టమే.